హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లైఫ్ ఆఫ్ లిటిల్ మూమెంట్స్ విత్ రిషి. సో ఈరోజు ఒక మంచి అవేర్నెస్ వీడియోతో మేము ముందుకు వచ్చాను. సో మనకి చాలా మందికి కుక్కలంటే ఇష్టం, ఇంట్లోనే పెట్స్ లాగా పెంచుకుంటాం, వీధుల్లో చూస్తూనే ఉంటాం కదా. ఈ రోజుల్లో మనకి ఎక్కడ ఏ వార్తలో ఏ న్యూస్ ఛానల్లో చూసినా ఒక్కటైతే బాగా వినిపిస్తుంది, రేబీస్ వైరస్ అని చెప్పేసి. సో ఇది ఎందుకంత ప్రమాదకరం అంటే ఈ లక్షణాలు ఎవరిలో అయితే కనిపిస్తాయో వాళ్ళని కాపాడడం అనేది అసాధ్యం. సో అందుకనే ఈ అవేర్నెస్ అందరికీ తెలియాలని ఈ వీడియో చేస్తున్నాను. అసలు రేబీస్ అంటే ఏంటి, అది ఎందుకు వస్తుంది, ఎలా వ్యాపిస్తుంది, దీని నుంచి మనం తీసుకోవాల్సిన ప్రికాషన్స్ ఏంటి, అన్నీ నేను ఈ వీడియోలో డీటెయిల్గా చెప్తాను ఫాస్ట్గా. సో ఈ వీడియో ఎవరికైతే యూజ్ అవుతుందో ప్లీజ్ అందరికీ షేర్ చేయండి. నచ్చితే ఒక చిన్న లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, చాలా ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది. ప్లీజ్ కొంచెం సపోర్ట్ చేయండి గాయస్. ఓకే, అసలు ర్యాబీస్ అంటే ఏంటో చూద్దాం. రేబీస్ అంటే ఏంటంటే ఇది ఒక వైరల్ ఇన్ఫెక్షన్ అనమాట. ఏదైనా ఇన్ఫెక్షన్ ఉన్న యానిమల్స్ మనల్ని వచ్చి కరిచిన గీరిన ఈ ఇన్ఫెక్షన్ అనేది మనకి స్ప్రెడ్ అవుతుంది అనమాట. సో ఇవి కేవలం కుక్కలకే వస్తాయా అని మీరు అనుకోవచ్చు. కుక్కలకే కాదు, ఇన్ఫెక్షన్ ఉన్న ఏ యానిమల్ అయినా మనల్ని వచ్చి గీరిన కొరికిన ఈ ఇన్ఫెక్షన్ అనేది మనకి వచ్చి మనకి వైరస్ లాగా స్ప్రెడ్ అవుతుంది. సో అలా ఇంకా ఏంటంటే ఏ యానిమల్లో ఇన్ఫెక్షన్ ఉన్నా మనల్ని కరిచినా గీరినా అది మనకి స్ప్రెడ్ అవుతుంది. అసలు ఇది మన మెదడు మరియు నాడీ వ్యవస్థలకు ఎక్కువగా ప్రభావం చూపిస్తుంది ఈ వైరస్ అనేది. సో ఈ వైరస్ ఎలా వస్తుందంటే, ఇప్పుడు ఏదైనా యానిమల్కి ఇన్ఫెక్షన్ ఉందనుకోండి, అది మనకి కోరికినా గీరినానే కాదు, అలా కూడా వస్తుంది. ఇంకొకటి ఏంటంటే, మనకి ఇప్పుడు ఎక్కడైనా దెబ్బ తగిలింది అనుకోండి, ఆ గాయం ఇంకా కంప్లీట్గా పూర్తి అవ్వకపోతే కొంచెం అలానే ఉండిపోతుంది కదా. ఆ యానిమల్ వచ్చి దీని మీద నాకినా, దాని చొంగ అనేది దీని మీద పడినా సరే ఆ ఇన్ఫెక్షన్ అనేది మనకి స్ప్రెడ్ అవుతుంది ఈజీగా. అసలు ఆ వైరస్ ఇన్ఫెక్షన్ ఉన్న యానిమల్స్ మనం ఎలా ఐడెంటిఫై చేయాలంటే 100% చెప్పలేం, కానీ కొన్ని లక్షణాలు అయితే మేజర్గా మనం ఐడెంటిఫై చేయొచ్చు. అది ఎలా అంటే, ఇప్పుడు కుక్కలు అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ కుక్కలు చాలా కోపంగా ఉంటాయి. ఒకవేళ ఆ ఇన్ఫెక్షన్ వాటిల్లో ఉంటే కోపంగా ఉంటాయి, గాలిలోనే కొరుకుతున్నట్టు చేస్తాయి, పిచ్చి పిచ్చిగా చేస్తాయి అనమాట. అవి అసలు ఆహారం తీసుకోవడానికి ఇష్టపడవన్నమాట. దాని వెనకమాల ఉన్న 2 లెగ్స్ కూడా దానికి నించోడానికి అంత సపోర్ట్ చేయవు. దాని నోటి నుంచి లాలాజలం లాగా ఒక చొంగలాగా కారుతూనే ఉంటుంది. సో ఈ లక్షణాలు ఉన్న యానిమల్స్కి మెయిన్గా మీరు కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చేయండి, అది చాలా బెటర్. అలాంటి లక్షణాలు ఉన్న యానిమల్స్కి కొంచెం పిల్లల్ని కూడా దగ్గరికి వెళ్ళనియద్దండి, చాలా చాలా కేర్ఫుల్గా చూసుకోవాలి అలాంటి టైంలో. సో అందుకని పిల్లల్ని బయటికి పంపించినప్పుడు మీరు కూడా కంపల్సరీ వాళ్ళతో పాటు వెళ్ళడానికి ట్రై చేయండి. సో ఇప్పుడు ఏం చేయాలంటే, ఇప్పుడు మనకి అసలు ఆ వైరస్ అంటే ఏంటి, అది దేని నుంచి వస్తుందో మనం తెలుసుకున్నాం. ఇంకొకటి ఏంటంటే, ఇప్పుడు ఆ లక్షణాలు ఉన్న యానిమల్స్ మనకి ఐడెంటిఫై చేయగలుగుతాం, కొన్నిసార్లు ఐడెంటిఫై చేయలేము, అది కూడా మళ్ళీ నేను మీకు ఇన్ఫార్మ్ చేస్తున్నా. సో అలా అని చెప్పి ఈ లక్షణాలు ఉన్న యానిమల్ వచ్చి కొరికితేనే మనకి ఇది వస్తుందా అని ఏం లేదు. కాకపోతే జస్ట్ ఒక ఐడెంటిఫికేషన్ మాత్రమే నేను చెప్పాను. ఇప్పుడు మీకు కుక్క కరిచింది అనుకోండి, వెంటనే మీరు నెగ్లెక్ట్ చేయొద్దు, ఫస్ట్ ఎయిడ్ తీసుకోండి. ఫస్ట్ ఎయిడ్ అందరికీ తెలిసిందే. ట్యాప్ కింద ఫోర్స్గా ట్యాప్ ఆన్ చేసి మనకి ఎక్కడైతే కుక్క కరిచిందో దాని ట్యాప్ కింద ఒక 15 మినిట్స్ మంచిగా సబ్బుతో బాగా క్లీన్ చేయండి. అప్పుడు 80% ఆ వైరస్ రాకుండా మనం అవాయిడ్ చేయొచ్చు. నెక్స్ట్, ఫస్ట్ ఎయిడ్ తీసేసుకున్నాం కదా అయిపోయింది అని అస్సలు అనుకోవద్దు, డాక్టర్ దగ్గరికి కంపల్సరీ విజిట్ చేయండి. గవర్నమెంట్ హాస్పిటల్స్ ఉన్నాయి కదా చాలా, ఒకవేళ అఫోర్డబుల్ చేయలేని వాళ్ళు గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళి యాంటీ రేబీస్ ఇంజెక్షన్ చేస్తారు. ఇన్నాళ్ళలాగా మనకి బొడ్డు చుట్టూ 16 ఇంజెక్షన్స్ అలా చెప్పేవాళ్ళు కదా, అట్లా ఏం లేదు. ఒక షెడ్యూల్ చెప్తారు, ఒక 4 ఇంజెక్షన్స్ ఏమో ఉంటాయి. 3 డేస్కి 7 డేస్కి 28, ఈరోజు నెక్స్ట్ 3 డేస్, నెక్స్ట్ 7 డేస్, ఆ తర్వాత 28 డేస్, ఇలా ఒక షెడ్యూల్ ఏమో చెప్తారు. ఆ డాక్టర్ చెప్పినవన్నీ కంపల్సరీ పాటించండి. కొంతమంది ఏం చేస్తారంటే ఫస్ట్ ఎయిడ్ ఇప్పించేసుకోగానే ఏం కాదని ఊరుకుంటారు, కానీ నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నా, రియల్గా జరిగింది. ఒక పర్సన్ అలానే కుక్క కరిచింది, ఏమైతుంది జస్ట్ గీరింది కదా అనుకున్నారు. కాకపోతే ఆ కుక్క కరిచిన తర్వాత తను పట్టించుకోలేదు. 3 మంత్స్కి ఆ వైరస్ ఒళ్ళంతా స్ప్రెడ్ అయిపోయి తను కూడా ఒక కుక్కలాగా బిహేవ్ చేశాడంటే నమ్ముతారా మీరు? మీకు ఇప్పుడు ఇందులోనే సెర్చ్ చేసి చూడండి, ర్యాబీస్ ఎలా వస్తున్నాయి, సేమ్ కుక్కలాగే బిహేవ్ చేసి చనిపోయాడు తను. అందుకనే ఎక్కడ నెగ్లెక్ట్ చేయొద్దు. ఇది ఒక అవేర్నెస్ వీడియో కోసమే నేను చేస్తున్నాను, చాలా చాలా యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. ఇంజెక్షన్స్ ఇప్పించుకున్న తర్వాత
మళ్ళీ మీరు ఫస్ట్ ఎయిడ్ చేయించుకున్న తర్వాత అక్కడితో అయిపోయింది కాకుండా డాక్టర్ దగ్గరికి కూడా విజిట్ చేయడం చాలా ఇంపార్టెంట్. డాక్టర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత కూడా తను ఒక షెడ్యూల్ చెప్తాడు. ఇన్ని ఇంజెక్షన్స్ ఎవరు ఇప్పించుకుంటారు, రోజు కూడా కాదు, 4 డేస్ ఎవరు వస్తారని ఒక 3 ఇప్పించేసుకొని ఏం కాదు మనం సెట్ అయిపోతాం అనుకోవద్దు. అది మళ్ళీ మనకి రివర్స్ అవుతుంది అనమాట, బాడీలోకి అంతే ఇంజెక్ట్ చేసుకోదు. సో అందుకనే 4 డోసెస్ ఎన్నో డోసెస్ ఉంటాయి. డాక్టర్ని విజిట్ చేసి వాళ్ళు ఎన్ని చెప్తే అన్ని కంపల్సరీ విప్పించుకోండి, ఎక్కడ నెగ్లెక్ట్ చేయొద్దు. రీసెంట్గా మా హస్బెండ్కి జస్ట్ కుక్క అసలు గీకినట్టు కూడా ఎక్కడ కనబడలేదు. తనకి భయం వేసి వెళ్ళి ఎక్కడ నారాయణగూడలోనూ సంథింగ్ ఎక్కడ గవర్నమెంట్ హాస్పిటల్స్ ఉంటాయంట, 2 ఎక్కడ సంథింగ్ దగ్గరలో చూసుకోండి. వెళ్ళి ఆయన 4 డోసెస్ అయితే విప్పించుకున్నారు. తెలియదు కదా మనం, అంటే ముందుగానే ఏమవుతుందో మనకు తెలియదు, ఛాన్స్ ఎందుకు ఇవ్వాలి, అందుకని జస్ట్ గీరిందో లేదో కూడా ఆయనకి ఐడియా లేదు. వెళ్ళి ఇంజెక్షన్స్ అయితే విప్పించుకున్నారు. తెలియదు కదా టైం అనేది ఎలా ఉంటుందో అసలు తెలియదు, ఏ టైంలో ఎలా అవుతుందో. ఒక చిన్న ఇంజెక్షన్ వల్ల మనమే కుక్కలాగా మారి బిహేవ్ చేసి మన అనుకున్న వాళ్ళ కళ్ళ ముందు అలా ప్రాణాలు వీడిస్తే చాలా భయంకరంగా ఉంటుందండి ఆ పెయిన్. సో కుక్కలే కదా, యానిమలే కదా కొరికింది, ఏది పడితే అది అలా చేయొద్దండి, కొంచెం కేర్ఫుల్గా ఉండండి. సో ఇంకొకటి ఏమంటే, పెట్స్ని చాలామంది పెంచుకుంటూ ఉంటారు, వాళ్ళు చాలామంది చాలా మెచ్యూర్డ్గా కుక్కలకి ఎవ్రీ ఇయర్కి ర్యాబీస్ ఇంజెక్షన్ అయితే వేస్తారు. సో అలా వేయించడం చాలా హైజీనిక్గా పెంచుతారు. వాళ్ళందరికీ నిజంగా హ్యాట్స్ ఆఫ్ అండి. కొంతమంది నెగ్లెక్ట్ చేస్తారు, ప్లీజ్ అలా చేయొద్దు. ఆ కుక్కలు మిమ్మల్ని నాకినా కరిచినా మీకే ప్రాబ్లం అవుతుంది. కాబట్టి మీ ఇంట్లో పెంచుకున్న ప్రతి కుక్కకి ర్యాబీస్ ఇంజెక్షన్ ఇప్పించుకోండి, చాలా సేఫ్గా ఉంచుకొని హ్యాపీగా ఎంజాయ్ చేయండి పెట్స్తో. సో ఇంకోటి ఏంటంటే, పెట్స్ అంటే అందరికి ఇష్టమే కదా, నేను ఎవరిని ఇక్కడ నెగిటివ్ చేయట్లేదండి, ఒక అవేర్నెస్ కోసమే ఈ వీడియో చేస్తున్నా. ఏదైనా మన వరకు వస్తేనే తెలుస్తుంది కదా, సో అక్కడి వరకు రాకుండా మనం ఏవైతే ప్రికాషన్స్ తెలుసుకోవాలో అవి మాత్రమే చెప్తున్నా. ఎక్కడ నెగిటివ్గా తీసుకోవద్దు, చాలా పాజిటివ్ పాయింట్స్ మాత్రమే నోట్ చేసుకోండి. ఇంకొకటి, కుక్కలు రోడ్ల మీద పడుకుంటూ ఉంటాయి కదా, చిన్నపిల్లలు కర్రతో కొట్టడం, రాయితో కొట్టడం ఇట్లాంటివి చేస్తూ ఉంటారు, వాటికి రెచ్చగొట్టడం అలా అస్సలు చేయొద్దు, వాటిని అసలు ఎంకరేజ్ చేయొద్దు. నేను మా రిషికి ఇప్పటికి కూడా చెప్తాను. సో ఎక్కడి వరకు వెళ్ళాలో ఒక లిమిట్ పెడితే సరిపోతుంది, మరీ టచ్ చేయొద్దు. కుక్కలంటే ఎనిమీస్ లాగా అలా కూడా పెంచలేదు, నేను వాడికి చెప్పాను. ఓకే, రోడ్డు మీద వెళ్ళి ఎటువంటి కుక్కని టచ్ చేయదు, జస్ట్ చూడాలి అంతే అని చెప్తే తను చాలా హ్యాపీ, జస్ట్ చూసి ఎంజాయ్ చేస్తాడు. ఇంట్లో ఎవరైనా మంచి హైజీనిక్ కుక్కలు ఉంటే వెళ్ళి టచ్ చేయమంటాను. ఇంకా అంటే అలా చెప్తున్నాను కానీ నెగిటివ్గా ఎక్కడ నేను చెప్పట్లేదు, ప్లీజ్ డోంట్ టేక్ ఇన్ టు నెగిటివ్ వే అంటే. సో ఇంకొకటి ఏమంటే, ఇప్పుడు ఇట్లా ఇంట్లో చాలామంది హైజీనిక్గా పెంచుతారు కదా, సో అలాంటి కుక్కలకి ఇంజెక్షన్స్ అయితే ఇప్పించేసేయండి. కుక్కల జోలికి ఊరికనే వెళ్ళొద్దు, అనవసరంగా వాటిని అస్సలు రెచ్చగొట్టద్దు. సో ఇంత భయంకరమైన వ్యాధి వస్తుందని చాలా కంగారు పడొద్దండి. ఫస్ట్ ఎయిడ్ చేసుకొని డాక్టర్ దగ్గరికి వెళ్తే 100% ర్యాబీస్ అనేది రాదు. ఇది WHO వాళ్ళు కూడా చెప్తున్నారు. కాకపోతే అది వచ్చిన 24 hours లోపు మాత్రమే మీరు ఇంజెక్షన్ చేయించుకోవాలి. వచ్చిన ఒక 3-4 డేస్కి 1 వీక్ తర్వాత చేయించుకుంటా వైరస్ రాకుండా ఉంటుందా అంటే అసలు గ్యారంటీ ఇవ్వలేము. వచ్చిన 24 hours ఇంజెక్షన్ ఇప్పించుకొని ఆ డోసెస్ అన్ని కంప్లీట్ చేసుకుంటేనే 100% మనం సేఫ్గా ఉంటాము. సో ఎక్కడా నెగ్లెక్ట్ చేయొద్దు. ఐ హోప్ ఈ వీడియో మీకు చాలా యూస్ఫుల్ అనిపించింది అనుకుంటున్నాను. మీకు ఇంకా ఎలాంటి వీడియోస్ చేయాలో కింద కమెంట్ చేస్తే తప్పకుండా దాని గురించి సెర్చ్ చేసి మంచి ఇన్ఫర్మేటివ్ వీడియోతో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. సో మన ఛానల్ని వాచ్ చేస్తూ ఉండండి, నచ్చితే ప్లీజ్ సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. న్యూ ఛానల్ కదా, కొంచెం మీ సపోర్ట్ ఉంటే ఇంకా మంచి వీడియోస్ అయితే, అవేర్నెస్ వీడియోస్, మంచి హెల్త్కి సంబంధించిన వీడియోస్ అన్నీ చేస్తాను. నా వీడియోస్ ఒక 2-3 యూజ్ అయినా నేను చాలా హ్యాపీ. థ్యాంక్ యూ సో మచ్ అండి, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.